చేరుకుని వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. మరి మన మధ్యన ఇద్దరు కంటి ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారు. ఒక ఆమె 2 కళ్ళకు చేయించుకుంది, ఒకరేమో ఒక కంటికి ఇంకొక కంటికి సిద్ధపడుతూ ఉన్నారు. దేవుని యొక్క మహాకృపలో ప్రియులరా, కంటి ఆపరేషన్లు కానివ్వండి, తుంటి ఆపరేషన్లు కానివ్వండి, ఏదైనా ఆపరేషన్లు పడుతున్నాయి అని అంటే చెప్పండి, దగ్గర పడ్డామని అర్థం. మీరు ఎన్నైనా అనుకోండి, చాలామంది బాత్రూంలో పడిపోతూ ఉంటారు. అంటే ఇక సీజన్ దగ్గర పడిందమ్మా, నీకు జాగ్రత్త, అయ్యా నీకు జాగ్రత్త అని చెప్తారు. అలాగే యాక్సిడెంట్లో జాగ్రత్త బాబు, ఎన్ని హెచ్చరికలు అన్నమాట మనకి. అంత మాత్రం చేత ఇంకెందుకులే అయిపోతుంది కదా జీవితం అని ప్రభుని ప్రేమించకుండా ఉంటామా? లేదు. మరణము అవుతున్నప్పుడు కూడా దేవుని యొక్క ప్రేమలో ఇస్సాకు వాళ్ళ పిల్లల్ని ఆశీర్వదించాడు, మనవాళ్ళను కూడా ఆశీర్వదించాడు. చివరి ఆశీర్వదించిన తర్వాతే చనిపోతాడు. అది ఎంతేళ్ళు తెలుసు? అతకే అప్పటికి 180 సంవత్సరాలు. 180 సంవత్సరం కూడా ప్రార్థన చేసేవాడు. అలా కళ్ళు కనపడవు అతనికి, కళ్ళు కనపడకుండా కూడా ప్రార్థన చేసేవాడు. కాబట్టి బైబిల్ మనం చదవటం కాదు, అంత ఆధిక్యత కూడా మనకు కాదు. ఇదేంటండి పాత నిబంధన కాబట్టి మంచి బలం లేండి ఆ రోజుల్లో అంటున్నారా? కాదు. కొత్త నిబంధనలో కూడా జకరియా, ఎలిజబెత్లు కూడా వృద్ధులు, కడు వృద్ధులు అయినటువంటి వారు. అలాంటి వారు కూడా మరి యాజకత్వం చేస్తూ ఉన్నాడు ఆ యొక్క జకరియా. ఆ జకరియా యాజకత్వం చేస్తున్నప్పుడే దర్శనం వచ్చింది అతనికి. ప్రియులరా, ఆలోచన చేయండి. మనం అనుకున్నంత తేలిక కాదు జీవితం. కొంతమంది ఏమో తమ జీవితాన్ని తామే పాడు చేసుకుంటారు. ఎలాగా? సిగరెట్లు తాగి, మందు తాగి, గుట్కాలు తాగి, ఇంకేవో ప్యాకెట్లు అమ్ముతారట, బ్రౌన్ షుగర్లు, రకరకాలైన డ్రగ్స్ తీసుకొని మరి ఇష్టారాజ్యంగా వాళ్ళు నిన్నటి దినాన మంగళగిరిలో మరి ఒక బార్ షాప్లో ఫ్రెండ్స్ మందు తాగడానికి వెళ్ళారు. ఫ్రెండ్సే అందరూ, ఒక 10 మంది దాకా ఉంటారు. మందు తాగారు. కాసేపు తాగిన తర్వాత మరి ఏం గొడవ అయిందో, స్నేహితులే 2 వర్గాలుగా చీలిపోయి ఒక 5గురు ఇటువైపు, ఒక 5 కొట్టుకున్నారండి. 4గురికి గాయాలయ్యాయి. తీసుకెళ్ళి ఒక హాస్పిటల్ తీసుకెళ్తే ఒక అతను చనిపోయాడు. రీలర్ ఆలోచించి, అంతా కూడా 22 ఏళ్ల పిల్లలండి. 22 ఏళ్ల పిల్లలు. ఎంత బాధాకరం అంటే ఈ రోజున పిల్లల్ని తల్లులు కానీ లేదా వాళ్ళ ఉన్న బంధువులు కానీ భార్యలు కానీ ప్రార్థనలు లేకపోవడం వల్ల వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. బైబిల్ అయితే చెప్తుంది ప్రార్థన అడ్డుకట్ట వేస్తుంది. అదేంటండి? ఎలాగా అంటే అబ్రహాము తన తమ్ముడు కొడుకైనటువంటి లోతు సొదొమ గొమొర్రాలో ఉన్నాడని దేవదూతలు వచ్చి, అయ్యా మేము సొదొమ గొమొర్రాలను నాశనం చేయడానికి వెళుతున్నామని అబ్రహాముకి చెప్తే అబ్రహాము ప్రార్థన చేస్తాడు. అయ్యా నా తమ్ముడు కొడుకున్నాడు అక్కడ, వాడికి భార్య పిల్లలు ఉన్నారు, అయ్యా వాళ్ళని కూడా చంపేస్తావా అని అడిగితే, సరే రాసుకో, పేర్లు రాసుకో అన్నాడు. 50 మంది, 45 మంది, 40, 30, 20, 10 మంది రాసుకో అన్నాడు. 5-6 సార్లు అడిగాడు అబ్రహాం, రాసుకో. చివరికి 10కి కూడా దిగాడు. కానీ 10 మంది సొదొమ గొమొర్రాలో లేరు. కానీ ఇతను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవదూతలు వెళ్ళిపోయాయి, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. చివరికి అక్కడ దేవదూతలు వెళ్ళిన తర్వాత మరి లోతు భార్యని పిల్లల్ని బయటికి తీసుకొని దోతే చేయి పట్టుకొనేలా తీసుకొచ్చిందని రాసింది బైబిల్లో. ఏంటి అక్కడ వెనకాల ఏముంది? లోతు ప్రార్థన చేస్తున్నట్టు ఏమన్నది అక్కడ? లేదు. అన్న అంటే తన పెదనాన్న ప్రార్థన చేస్తూ ఉన్నాడు అబ్రహాం. అలాగా నువ్వు రక్షణ పొంది ఉంటే, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే అబ్రహాము దేవుణ్ణి నమ్మి వచ్చాడు, ప్రార్థనాపరుడు. అలాగే ఇస్సాకు దేవుణ్ణి నమ్మి వచ్చాడు, ప్రార్థనాపరుడు. యాకోబు నమ్మొచ్చాడు, ప్రార్థనాపరుడు. యెహోషువ నమ్మొచ్చాడు, అలాగే మోషే నమ్మొచ్చాడు, ఎఫ్రాయిం నమ్మొచ్చాడు. వీళ్ళందరూ నమ్మొచ్చారు, శిష్యులందరూ నమ్మొచ్చారు. వాళ్ళ ప్రార్థన ఫలితాలే ఈ రోజున ఈ సంఘాలు.
ఈరోజు నీ రక్షణ. కాబట్టి ప్రార్థనకు ఎన్నో విజయాలు ఉన్నాయి పిల్లరా. దానితోటి రెండోది ఏమొస్తుందంటే మనకి మన కుటుంబానికి ఆశీర్వాదం వస్తుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఆశీర్వాదం లేదు, మాకు చదువులు లేవు, ఉద్యోగాలు లేవు, ఆదాయం లేదు, భర్తలు లేరు, భార్యలు లేరు, పిల్లలు లేరు, పిల్లలకి ఆరోగ్యం లేదు, మంచి ఇళ్ళు లేవు అని అనుకుంటారు. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన వారికి చెప్పండి, ఏ మేలు కొదవై ఉండదు. ఏ మేలు అన్నాడు అంటే నువ్వు ఎన్నైతే ఇప్పుడు చెప్పుకున్నావో అన్ని మేళ్ళు వస్తాయి. కానీ నమ్మరు. మా స్వశక్తి చేత ఏదైనా సంపాదించుకుందాం, లేకపోతే మా స్వశక్తి చేత మేము డెవలప్ అవుదాం అనుకునే మనుషులు ఉన్నారు. కమ్యూనిస్టులు అంతే. చైనా, రష్యా దేశస్తులు దేవుడు లేడు వాళ్ళకి, గుళ్ళు ఉండవు వాళ్ళకి. వాళ్ళు అనుకునేది ఏంటంటే మా స్వశక్తి చేత మేము అన్నీ కూడా తయారు చేస్తాము, అలాగే మేము డెవలప్ అవుతాము అని చెప్పేసి అనుకుంటారు. దేవుని యొక్క ప్రేమ ప్రియులరా, ఎప్పుడైతే ఈ యొక్క సృష్టి అనేది ఉంది, దీన్ని ఒక ఆయన తయారు చేశాడు, దాని విధానమే మనం ఇప్పుడు నడుస్తున్నామన్న సంగతి గ్రహించుకోలేకపోతున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. బైబిల్లో అయితే ఒక ఫ్యామిలీ ఉంది. ఎన్ని ఉన్నా సరే, ఎన్ని జరుగుతున్నా, యుద్ధాలు జరుగుతున్నా, కొట్లాటలు జరుగుతున్నా, ఉద్యోగాలున్నా, పిల్లలున్నా, ఏమండి ఎంత గొప్ప ఉద్యోగం చేస్తున్నా సరే ఈ కుటుంబం ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేస్తుంది. ఒక్కడే కాదు, శాంతయ్య గారిని ప్రార్థన చేయమంటే నాకు రాదంటాడు, నేర్చుకోయాలంటే నాకు వద్దులే అంటాడు. ప్రార్థన అనేది కుటుంబ యజమానుడికి అవసరం అనేది బైబిల్ చెప్తా ఉంది. చూడండి 10వ అధ్యాయము అపోస్తుల కార్యగ్రంథము 1వ వచనం నుండి మనము చూసినట్లయితే 1-2 వచనాల్లో దేవుని యొక్క ప్రేమలో చూస్తే చదవండి. 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఏం చేస్తున్నాడండి? ఎప్పుడంట? ఎల్లప్పుడూ. మరి మనం బుధవారం పెడితే రాము, శనివారం పెడితే రాము, ఉపవాస ప్రార్థనలు పెడితే రాము, ఆదివారం ఆలస్యంగా వస్తాము, కాసేపు కూర్చోడానికి ముళ్ళ పొదల మీద కూర్చున్నట్టు ఉంటుంది. మరి ఒక కుటుంబము ఆశీర్వదించబడటానికి ఆ కుటుంబంలోని వారంతా కూడా ఏం చేస్తున్నారని రాసిందండి. అతను ఏంటంట 100 మంది మీద అధికారండి. మనకు ఒక్కళ్ళు కూడా లేరు. చెప్పండి, మనకు ఒక్కళ్ళు కూడా ఉన్నారా? ఒక్కళ్ళన్నా ఒకళ్ళు. ఇంట్లో 3 పెళ్ళాలు కాదండి, ఒకళ్ళకొకళ్ళు అరుచుకోవటం, అది కాదు గొప్పతనం. నీవు ఒక నైపుణ్యం కలిగినటువంటి ఒక వ్యక్తిగా ఉంటే, నీ కింద కొంతమంది వర్కర్స్ ఉంటే అది ఒక గొప్పతనం. ఇతను 100 మంది మీద హెడ్, శతాధిపతి. ప్రియులరా, ఇతను ఎవరని రాసింది? మొట్టమొదటి మాట భక్తిపరుడు. ఫస్ట్ మాట ఏంటి? భక్తిపరుడు. రెండవది ఇంటి వారందరితో దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. అతను ఒక్కడే కాదు, ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. వారంతా కూడా ప్రార్థన చేస్తున్న వారై ఉండి, రెండోది ఏం చేస్తున్నాడు? మూడోది ధర్మం కూడా చేస్తున్నాడు. పిసినారుడు కాదు. చాలామంది ఉద్యోగస్తులు ఉంటారు, అడుక్కునేవాళ్ళు ఇంటికి వస్తే ఎంత అడుగుతారండి వాళ్ళు? ఒక 5 రూపాయలు లేదా ఒక 10 రూపాయలు. లేదా మీ ఇంట్లో తింటున్నది ఏదన్నా ఉంటే, చేసుకున్నది ఏదన్నా అప్పాలుంటే ఒక అప్పం 2 అప్పాలు, అంతే కదండి అంటే అడిగేది. నీ ఇంటిలో బాధ ఆస్తి ఏం కోరరు, నీ ఇంటి వాళ్ళ ఇంట్లో ఉన్న అన్నం అంతా పెట్టమనరు, నీ డబ్బులు మొత్తం ఇవ్వమనరు. ఎంత ఇస్తున్నావు దాంట్లో? 1,00,000 రూపాయలు సంపాదించావు అనుకుందాం, ఎంత ఇస్తావు అడుక్కునేవాడికి? రోజుకి ఒక 30 రూపాయలు 40 రూపాయలు నువ్వు అడుక్కునే వాళ్ళకి ఇచ్చినా ఎంత అవుద్ది? 30 రోజులకి 1000 రూపాయలు అవ్వదు కదా? ఏది రోజు ఇస్తే. కానీ రోజు ఇవ్వవనుకో, కనీసం వచ్చినప్పుడల్లా తృప్తిగా అడుక్కునే వాళ్ళకి తృప్తిగా పెట్టి పంపించగలిగిన స్తోమత నీకున్నా నువ్వు ఇవ్వకపోతున్నావు అని అంటే అదే పిసినారితనం. మొన్న అడుక్కునే మా ఇంటికి వచ్చింది, సరే 10 రూపాయలు ఇచ్చాను. 10 రూపాయలు ఇస్తే ఆమె ఒక 3 పిల్లల్ని వేసుకొని వచ్చింది. ఇదివరకు భర్త ఉండేవాడు, వాడు రావట్లే ఈ మధ్య. ఏంటని అడిగా నేను. కుష్ఠరోగులు ఏంటని అడిగితే మా ఆయన నన్ను వదిలేసాడు అంది. వాము, అడుక్కునే వాళ్ళని కూడా వదిలేయటాలు ఉంటాయా?
పెళ్ళిళ్ళు ఉంటాయి, వదిలేయటాలు ఉంటాయా నాకు తెలియదు. సరే, వాడు కుష్ఠరోగే, దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఇప్పుడు రావట్లేదు అతను. ఇప్పుడు ఆమె తినటానికి అయ్యా అని కొంచెం అడిగితే మళ్ళా నేనేదో కొనుక్కున్నటువంటి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి, బిస్కెట్ ప్యాకెట్లు అవి కూడా ఉంటే ఇచ్చేసి. అన్నం ఉందా అని అడిగింది. అన్నం లేదమ్మా, పొద్దున పూట అన్నం ఉండదు, ఎందుకంటే రాత్రే ఎవరికోళ్ళకి ఇచ్చేస్తాము, ఉండదని చెప్పాను. దేవుని యొక్క ప్రేమలో ఏం చేసేవాడంటే ఇతను చెప్పండి, ధర్మం బాబు అని అడుగుతారు. ధర్మం అడిగిన వాళ్ళకి మనం వెయ్యాలి. ధర్మం అంటే అర్థం ఏంటో తెలుసా? తిరిగి మనకి రాదు. అప్పిస్తే తిరిగి వస్తుంది, ధర్మం రాదు. అర్థమవుతుందా? దేవుడికి ఇచ్చిన కానుక ఇచ్చినా కూడా తిరిగి లాభం వస్తుంది, అంటే దేవుడు ఏదో మేలు చేస్తాడు. కానీ ఇక్కడేం ఉండదండి, ఇక్కడేం ఉండదు. కానీ ఇది ఎవరు చూస్తారట? దేవుడు చూస్తాడు. చూద్దామా? చూడండి. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు, పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని యొక్క దూత అతని ఎదుగు వచ్చి ఏం కనపడిందంట? ప్రార్థన చేసే వాళ్ళకి దేవదూతలు కనపడుదురుగాక. హల్లెలూయా. నీకు కనపడలేదా? నీకు కనపడలేదా దేవదూతలు? నీ దగ్గరికి వచ్చినట్టుగా, మాట్లాడినట్టుగా, పిలిచినట్టుగా, నీకు జరగబోయే చెప్పేటట్టుగా ఏం లేదా? చాలా ఉంటాయి. దర్శనం అంటే చాలా ఉంటాయి. మంచి కావచ్చు, చెడు కూడా కావచ్చు. మంచి కావచ్చు, చెడు కూడా కావచ్చు. ఎందుకంటే యెరోబాము భార్య మారు వేషం వేసుకొని దైవసేవకుడి దగ్గరికి వచ్చింది. ప్రియులారా, ఎందుకు వచ్చింది? కుమారుడు బాగుపడతాడేమో అనే ఉద్దేశంతో వచ్చింది. కానీ అది మోసం చేసి వచ్చింది, మారు వేషం వేసుకొని వచ్చింది కదా. కానీ దేవుడు సేవకుడితో చెప్పాడు, ఫలానా వస్తుంది, మారు వేషం వేసుకొని వస్తుంది, నువ్వు ఏం చెప్పాలో చెప్పేసి రా బాబు అని చెప్పాడు. వచ్చింది. సరే, అడిగాడు. అడిగిన తర్వాత నీ ఇంటికి వెళ్ళి నువ్వు ఇంట్లో కాలు పెట్టగానే చచ్చిపోతాడు అని చెప్పాడు. చెడే చెప్పింది, మంచి ఏం చెప్పలా దైవ సేవకుడు. అదేంటండి, దైవ సేవకుడు ఎప్పుడు మంచి మాట్లాడతాడు అనుకోబాకు. దేవుడు ఏం చెబితే అది మాట్లాడతాడు. సొంతగా ఎవరైనా మరి అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ధనం వస్తుందని ఆశపడితే, మరి సిద్కియా కనుక రాజుగా ఉన్నప్పుడు 400 మంది ప్రవక్తలు మోసం చేసి అబద్ధం ఆడి, రాజా నువ్వు పో గెలుస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి బహుమానాలు పొందినట్టుగా ఉండకూడదు. ప్రవక్త ఎప్పుడు కూడా ఉన్నదన్నట్టు మాట్లాడాలి. మనుషులు వింటారా వినరా అనేది తర్వాత సంగతి. మన బాధ్యత అది. మనకు ఒక పని అప్పగించారు. ఒక వాచ్మెన్ని మనం పెడతామండి. ఎక్కడ? బయట గేటు దగ్గర పెడతాం వాచ్మెన్. ఎందుకు పెడతాము? ఎవరు పడితే వాళ్ళు లోపలికి రాకుండా ఉండాలని. ఎవరు పడితే వాళ్ళు లోపలికి రానియడు. అతను వివరం అడుగుతాడు. తర్వాత అక్కడి నుంచి ఓనర్కి ఫోన్ చేస్తాడు. ఆయన రమ్మనంటే అప్పుడు పంపిస్తాడు, లేకపోతే పంపడు. ఒకవేళ కాదని పరిగెత్తుకొని గేట్లు తీసుకొని లోపలికి పోతే లోపల కుక్కలు ఉంటాయి, అవి పట్టుకుంటాయి. ఆ తర్వాత లోపల కూడా, అంటే లోపల ఇంటి దగ్గర కూడా ఇంకొక జమాన్ ఉంటాడు, అడుగు పెట్టుకుంటాడు. కాబట్టి లోకంలోనే ఇంత జాగ్రత్తలు తీసుకుంటామే, పరలోకం వెళ్ళాలంటే దేవుడు జాగ్రత్త తీసుకోడా? ఆ వాచ్మెన్లే మేము, పాస్టర్లే వాచ్మెన్లు. అంటే ఎవరెవరు ఏం తప్పులు చేస్తూ ఉన్నారా, ఎలాగా మందిరాలకు వస్తున్నారా, ఎలాగా ప్రార్థన చేస్తున్నారా, ఎలాంటి తప్పుడు పనులు చేస్తున్నారా అన్నీ చూసి ఆ వాచ్మెన్ ఎలాగైతే లోపలికి పంపించడం సరైనటువంటి పత్రాలు లేకపోతే, అలాగే దేవుడి దగ్గర కూడా నువ్వు అంటే ముందుగా సేవకుడు తర్వాత యేసు ప్రభు వారు మెయిన్, ఆ తర్వాతనే నీకు పరలోక రాజ్యం. ఇప్పుడు ఇతను ఏం చేస్తూ ఉన్నాడని చెప్పాము? ప్రార్థన చేస్తూ ఉన్నాడు కుటుంబంతో సహా. మీరు ఇప్పటిదాకా ఎవరైనా ఉన్నవాళ్ళు ఇక్కడ, మేము కుటుంబంతో కనీసం నెలకి ఒక 10 సార్లు ప్రార్థన చేస్తాం అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ఒక్కళ్ళు ఉండరండి. నెలకు ఒక 10 సార్లు, 30 రోజులు వద్దు, 10 సార్లు. ఇతను రోజు అంట. ఇతను ఏం చెప్తున్నాడు? ఎల్లప్పుడూ రోజు చేస్తాడు ప్రార్థన ఇతను. మనం కనీసం 10 రోజులు కూడా చేయలేకపోతున్నాం నెలలో, కానీ నెలంతా కాపాడావు ప్రభా అని చెబుతాం. ఎంత గొప్ప సంగతో! ఎన్ని కేజీలు తిని ఉంటావు ఈ పాటికి.
ఈ 30 రోజుల్లో కదా. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, మధ్యలో పిచ్చి పిచ్చి అని బజ్జీలు అయ్యి ఇయ్యి ఎన్ని తింటావు? కేజీలే. అవన్నీ తినటానికి కృప చూపిన దేవుడికి ఏమన్నా కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నావా? అన్నీ తినగలుగుతున్నాం, ఆరాయించుకోగలుగుతున్నాం, బలం వస్తూ ఉంది, నడవగలుగుతున్నాం, శక్తి వస్తుందని చెప్పేసి ఏమైనా కృతజ్ఞతాస్తుతి ఉందా? లేదే. తింటున్నప్పుడు ఏమైనా ప్రార్థన చేసుకొని తింటున్నావు? పోనీ ప్రభువా ఈ ఆహారం ఈరోజు నాకు తినడానికి ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఆయన ఈ ఆహారం పండించిన ఆయన ఎవరో తెలియదు, కందిపప్పు పండించిన ఆయన ఎవరో తెలియదు, మిరపకాయ పండించిన ఆయన ఎవరో తెలియదు, బియ్యం పండించిన ఆయన ఎవరో తెలియదు, నూనె పండించింది ఎవరో తెలియదు, ఎలా తీశారో మాకు తెలియదు, కానీ ఇవన్నీ కలుపుకొని మేము తింటున్నాం. ప్రభువా వాళ్ళను దీవించండి, మమ్ములను దీవించండి అని ఏమన్నా చిన్న ప్రార్థన చేసావు ఎప్పుడన్నా? చిన్న ప్రార్థన ఎంతసేపు పట్టుద్ది? ఒక 10 సెకండ్లు పట్టుద్ది. 10 సెకండ్లు ప్రార్థన కూడా చేయకుండా గబా తింటమే. అరే దేవుడిచ్చిన ఆహారం. ఆయన కోపం వస్తే, కరువు వస్తే పంటలు ఉంటాయా? ఉండవు. వర్షం ఎక్కువ వస్తే పంటలు ఉంటాయా? ఉండవు. ఎండలు ఎక్కువగా వస్తే పంటలు ఉంటాయా? ఉండవు. నదుల్లో నీళ్ళు లేకపోతే పంటలు ఉంటాయా? ఉండవు. బావుల్లో నీళ్ళు లేకపోతే పంటలు ఉంటాయా? ఉండవు. ఇవన్నీ ఇచ్చేది ఎవరంటే దేవుడే. ఆ సృష్టికర్తను మర్చిపోయి మన ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతాం. ప్రార్థన ముఖ్యం ప్రతి దాని విషయంలో. చదవండి తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. తెస్సలోనికే రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. ఏ విషయంలో? మరి తినేది ఒక విషయం కాదా? ఒక బ్రదర్ నాతో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. క్రిస్మస్ వచ్చిందంటే గుడ్డలు ఎప్పుడు తీసుకుంటామండి? వారం ముందు, 10 రోజుల ముందు. ఎందుకంటే లేడీస్ అయితే అది కుట్టించుకోవాలి కదా, మగవాళ్ళు కూడా కుట్టించుకునేవాళ్ళు పాత రోజులు. ఇప్పుడంతా రెడీమేడ్ అయిపోయింది. సరే ఏదైతే ముందు కొనుక్కుంటాం. ఈరోజు పండగ అంటే ముందే కొంటాం. సరే అతను చెప్తుంది ఏంటంటే ఆ క్రిస్మస్ రోజున కొనుక్కున్నారంట, కానీ పక్క ఫ్రెండును ఇంకొక ఫ్రెండు వీళ్ళు కలిసి వెళ్ళి కొనుక్కున్నారంట. అవతల ఫ్రెండు చనిపోయాడు, ఆ ఇంటి అతను చనిపోయాడు. అప్పుడు ఇతను కొనుక్కున్న గుడ్డలు అక్కడ పెట్టుకొని అరమర దగ్గర నించొని, ప్రభువా నా ఫ్రెండు నేను ఇద్దరం కలిసి కొనుక్కున్నాం, కానీ వాడు చనిపోయాడు. కానీ ప్రభువా నేను ఇవి ధరించుకోవడానికి నన్ను బతికించి ఉంచినందుకు నీకు స్తోత్రం అన్నాడట. హల్లెలూయా. ఏంటంట? ఈ క్రిస్మస్ రోజున కలిసి కొనుక్కున్నాము, కానీ ఈ డ్రెస్ వాడు వేసుకోలేక చచ్చిపోయాడు, కానీ నేను వేసుకోవడానికి కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు. చెప్తావా? ఏముంది వాక్యం? ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతి. ఆహారం తినేటప్పుడు, వస్త్రాలు కట్టుకునేటప్పుడు, స్నానం చేసే ముందు, బాత్రూంలోంచి బయటకు వచ్చినప్పుడు, ప్రభువా బాత్రూంలో పడిపోకుండా కాపాడావు. ఏమంటే ఎంతమంది అలాగా పడిపోతున్నారండి బాత్రూంలో? ప్రార్థన ఉంటే దేవుడు తప్పిస్తాడు. నీకు ప్రార్థన లేదనుకో, దేవదూతలు ఉండవు అక్కడ, సాతానుడు ఉంటాడు. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతాను. దేవుని యొక్క ప్రేమలో సింపుల్గా వాక్యం నేను చెప్తున్నాను. పగలు ఎన్ని గంటలప్పుడు అంటే 3 గంటలు. మనం 3 గంటలప్పుడు ఏం చేస్తూ ఉంటాం? జనరల్గా చెప్పండి, నిద్రపోతూ ఉంటాం. 3-4 గంటలప్పుడు నిద్రలో పోతూ ఉంటాం. అప్పటిదాకా తిని బరీగా 1 గంటప్పుడు బాగా తింటాం. ఇక ఏంటంటే మొత్తం వచ్చేస్తుంది. పని చేసుకునేవాడు కూడా 1 గంట నిద్రపోతూ ఉంటాడు. చూసారా లేదు మీరు? బేల్దారు మేస్త్రులు కానీ, పెయింటర్లు కానీ, రెస్ట్ టైం అది. ప్రియులారా ఆలోచించేయండి. దేవదూత అతని దగ్గరికి వచ్చి పేరు పెట్టెళ్ళి పిలుస్తుందండి, కొర్నేలి. ఎంతంట తేటగా ఒక మనిషి పిలిచినట్టు, పక్కనే ఉండి పిలిచినట్టు. ఎవరండి పిలుస్తుంది? దేవదూత. దేవదూత ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు పంపిస్తే వస్తుంది. అంటే దేవుడు పంపించాలంటే మనకేముండాలి? ప్రార్థన ఉండాలి. ప్రార్థన యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో గడప పునాదులను కదిలించగలదట. ఏది? పరలోకంలో. చదవండి 6వ అధ్యాయము 2-3 వచనాల్లో
వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే ఆ యొక్క ప్రార్థన ఎక్కడికి వెళ్ళిందంట? పరలోకం వెళ్ళి, పరలోకంలో ఉన్నటువంటి గడప పునాదులు ఎంత ప్రార్థన అండి. కొంతమంది రోడ్ల మీద ఈ పాటలు పాడుతూ డ్రమ్ములు కొట్టుకుంటూ అరుచుకుంటూ పోతూ ఉంటారు. ఎక్కడెక్కడ ఇళ్ళలో ఉన్న వాళ్ళంతా బయటకు వచ్చి చూస్తూ ఉంటారు, ఏంటబ్బా ఇది అని. సావు డప్పు వేరు, పెళ్లి డప్పు వేరు, ఏమంటే పేరెంటం డప్పు వేరు, క్రిస్మస్ డప్పు వేరు, ఏమండి అలాగే ఈస్టర్ డప్పు వేరు, డప్పులు వేరుగా ఉంటాయి. ఆ డప్పును బట్టి అర్థం చేసుకోవచ్చు సావు డప్ప బతికిన డప్ప ఏంటనేది. దాని తేడా ఉంటుంది, డప్పులో తేడా ఉంటుంది, స్టెప్పులో తేడా ఉంటుంది, అన్నిట్లో తేడా ఉంటుంది. ప్రియులారు, ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ రోజున నీ కుటుంబము ప్రార్థన చేసే కుటుంబమా? ఒకటి. నీ కుటుంబము దేవదూతను చూసే కుటుంబమా? 2. నీ కుటుంబము ధర్మం చేసే కుటుంబమా? 3. నీ కుటుంబంలోని వారంతా ప్రార్థన చేయగలిగిన కుటుంబమా? దేవుని యొక్క ప్రేమను నీ కుటుంబం అంతా ధర్మం చేయగలిగిన కుటుంబం. ఒక రోజున 550 రూపాయలు 600 రూపాయలు బిర్యానీ మావాడు, నేను ఆ రోజు మేము చేసుకోవడం కుదరలేదు, సరే వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. మేమేమో ఇక్కడే ఉన్నాం చర్చిలో. మేము ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు మరి టైము అయిపోయింది కాబట్టి వంట చేసుకోవడం కుదరదని వాడు ఏం చేశాడంటే ఆర్డర్ పెట్టాడు. బిర్యానీ ప్యాకెట్లు వచ్చేసి ప్రియులారా ఆలోచించి, అయితే ఆ బిల్లులో 4 ప్యాకెట్లు కనపడ్డాయి, కానీ ఇంట్లో 3 ఉన్నాయి. నాకెందుకు అనుమానం వచ్చింది, 4 ప్యాకెట్లు అని రాసింది బిల్లులో. సరే వెంటనే ఆ తర్వాత నేను వాడిని అడిగా, ఎరా మరి 4 ప్యాకెట్ల నుండి 3 ప్యాకెట్లే వచ్చినాయి ఇంటికంటే అన్నాడు. డాడీ 4 కట్టించింది నిజంగాను, అయితే మధ్యలో ఒక ఆహారం కావాలని ఒక బీదామ అడిగితే 500 రూపాయల ప్యాకెట్ నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు నాకు ఉంది, నా మిస్సెస్కి ధర్మగుణం ఉంది, నా కుమారుడికి కూడా ధర్మగుణం ఉంది. 10 మందే కదా వస్తూ ఉంది సండే స్కూల్కి పిల్లలు, ఏదో ప్లాస్టిక్ డబ్బాలు కొనిచ్చే పోలేదా 30 రూపాయలకో ఎంతో అని చెప్పేసి నేను అనుకున్నాను. ఎందుకంటే వీళ్ళు దేవుడు అంటే తెలియదు కాబట్టి. మా టీచర్ గారు అలా కాదు, మంచి కొనియాలని ఒక్కొక్కరికి 100 రూపాయలు డబ్బా కొనుక్కోవచ్చు. ధర్మగుణం నాకన్నా ఇంకెక్కువ. ప్రియులారా ఆలోచించేయండి, ధర్మగుణం అనేది మన కుటుంబం మొత్తానికి ఉండాలండి. నీ దగ్గరకు వచ్చిన అడుక్కునే వాళ్ళని కాదని పంపించావు అని అంటే నీలో కూడా దేవుని ప్రేమ లేదు అని అర్థం. అప్పుడు ఏమిటి దర్శనం ఏంటి? దేవదూత ఎందుకు వచ్చింది అంటే ఇతనికి రక్షణ లేదు, ప్రార్థన ఉంది. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న అమ్మాయికి ప్రార్థన ఉండొచ్చు, రక్షణ లేదు. కొంతమందికి రక్షణ ఉండదు, ఇక్కడ ప్రార్థనకు అయితే వస్తారు. వీళ్ళకు కూడా ఏంటంటే దేవుని ప్రేమించిన ప్రియులరా, వీళ్ళకు కూడా దేవుని యొక్క ప్రేమలో వాళ్ళకి ఏం లేదంట, రక్షణ లేదు. రక్షణ లేదు కానీ ప్రార్థన చేస్తాడు, కుటుంబం మొత్తం ప్రార్థన చేస్తుంది. ఏవేవైతే దేవుడు చెప్పాడో బైబిల్లో అవన్నీ కూడా చేస్తాడు ఆయన. ఏం చేస్తాడు? ధర్మకార్యాలు చేస్తాడు, ప్రార్థనలు చేస్తాడు, ఏమండి ఇతరులను ప్రేమిస్తాడు. కుటుంబాన్ని ప్రేమించేటువంటి గుణం కలిగినటువంటి వాడు ఈ కొర్నేలి. దేవుని ప్రేమిస్తున్న ప్రేమిట్లరా, నువ్వు ఎక్కడున్నావు, ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు, ఏ ఇంట్లో ఉన్నావు అని కోరడు ఆయన. ప్రార్థన చేస్తావా లేదా? ఓరకు పై వేషమేనా? కొంతమంది బాప్తిజం తీసుకుంటారు కానీ దేవుణ్ణి ప్రేమించరు. కొంతమంది ప్రార్థనకు వస్తారు కానీ దేవుణ్ణి స్తుతించరు. ఎందుకంటే ఇంకా బతుకోళ్ళకి పైకి మాత్రమే ఎవరో చెప్పారని బాప్తిజం తీసుకుంటావా? ప్రార్థన లేని జీవితాలు ఎందుకు నీకు? ప్రభువుని ప్రేమించాం. పిల్లోడు పుట్టాడండి, తినకపోతే ఎంత ఏడుస్తుంది తల్లి, పాలు తాకపోతే ఎంత ఏడుస్తుంది. అలాగే నీకు ప్రార్థన లేకపోతే బాప్తిజం ఇచ్చిన వాడు ఎంత ఏడుస్తాడు. నా పిల్లలు ప్రార్థనలో ఎదగటం లేదు, నా పిల్లలు దేవుళ్ళో ఎదగటం లేదు అని ఏడవడా సేవకుడు?
ఒక తల్లి ఎలాగైతే ఏడుస్తుందో అలాగా ఏడుస్తున్నారు కొంతమంది సేవకులు. ఎందుకంటే బుడుంగానే బాప్తిజాలు అయితే తీసుకుంటున్నారు, ప్రార్థనా జీవితం లేదు. ప్రార్థనా జీవితం లేకపోతే ఏం ఉపయోగం ఉండదు, దేవుళ్ళో ఎదగలేము. కాబట్టి ప్రేమించండి. వాక్యం అయితే సెలవిస్తూ ఉంది, కొర్నేలితో చెప్తా ఉంది 5వ వచనం చదవండి. అప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరుగా సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు తరినున్న సీమోను అన్న ఒక చర్మకాన్ని. చాలు. ఇప్పుడు దేవత ఏం చెబుతుందంటే, నువ్వు రక్షణ పొందాలి కాబట్టి ఒక సేవకుని పిలిపించుకొని వాక్యం చెప్పించుకోమని చెప్పింది. మనం ఎన్ని పుట్టినరోజులు పోతాయో మన ఇంట్లో, 6 ఉంటే 6 పుట్టినరోజులు, పెళ్ళిళ్ళు అయ్యి ఉంటే పెళ్లి రోజులు, బాప్తిజం తీసుకొని ఉంటే బాప్తిజం రోజులు, 3 రకాలు వస్తాయి ప్రతి కుటుంబంలో. బాప్తిజం తీసుకున్న రోజు ఏమన్నా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ప్రార్థన ఏమైనా పెట్టించుకుంటున్నావా? సేవకుని పిలిచి చిన్న ప్రార్థన, డబ్బులేం పెద్ద ఇవ్వవసరం. స్తుతించడం, అయ్యా మరొక సంవత్సరం ఇచ్చినందుకు మాకు, చిన్న ప్రార్థన. పోనీ మందిరంలో చేయించుకుంటున్నావా? లేదు. పెళ్లి రోజు వచ్చింది, ప్రభా మరొక సంవత్సరం అనే వైవాహిక జీవితం మాకు ఇచ్చావు, ప్రార్థన ఉందా? లేదు. నిజంగా నువ్వు భూమి మీద తల్లి గర్భం నుంచి పుట్టినరోజు, అయ్యా మరొక సంవత్సరం అనే దయాకిరీటం ఇచ్చావు, ఈ భూమి మీద నేను నివసించడానికి, ఏమన్నా స్థుతి ఉందా? ఈ 3 విషయాల్లో మీరు స్థుతి చెల్లిస్తున్నారా? పాస్ అయ్యారు, స్థుతి కూడా ఉందా? ఇందాక చదువుకుంది ఏంటి? ప్రతి విషయంలోనూ ఆయనకు కృతజ్ఞతాస్తుతి. పాస్ అయ్యారండి. చిన్న ప్రార్థన ఇంట్లో, ఇంటి వరకే, మీ వాళ్ళ వరకే చిన్న ప్రార్థన పెట్టుకొని, ఇదిగో నా కొడుకు పాస్ అయ్యాడు, నా కూతురు పాస్ అయింది, నా కూతురికి ఉద్యోగం వచ్చింది, నా కొడుకు ఉద్యోగం వచ్చింది, నా కొడుకు పిల్లలు పుట్టారు. ఎంత ప్రార్థన అండి అది, ఎంత ఖర్చు అండి చెప్పండి. ఆర్భాటాలు ఏం లేవు. పల్లెటూరులో మేము సేవకి వెళితే ప్రతి గృహంలో ఏదో ఒకటి ప్రార్థన పెట్టుకుంటారు. అయితే వాళ్ళు వచ్చినటువంటి సంఘస్థులకి భోజనాలు పెట్టరు. ప్రియులారా, ఒక అరటిపండు లేకపోతే ఒక స్వీటు ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తారు. అంటే ఒక 5-6 రూపాయల ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తారు. అరటిపళ్ళు పెడతారు ఎక్కువగా. ప్రియులారా, ఆలోచించండి. మరి పాస్టర్ గారు దాన్ని ప్రార్థన చేయడానికనే ఇస్తారు. దాన్ని ఇచ్చినప్పుడు ఆ పళ్ళ మధ్యలోనే కానుకూడు పెట్టేస్తారు. వాళ్ళు కానుకూడు దాంట్లో పెడతారు. అంటే ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ పళ్ళు పంచుతారు, కానుకేమో పాస్టర్ గారు తీసుకుంటారు. కొంతమంది ఏమో అయిన తర్వాత కానుకలు ఇస్తారు. ఎన్ని ఉంటాయి అనుకున్నారు ప్రార్థనలు? అన్నం ముట్టించేటప్పుడు ప్రార్థన, పుట్టినప్పుడు ప్రార్థన, అదే నీళ్లు పోసుకునేటప్పుడు ప్రార్థన. ఏమండి, ఇలాగా పల్లెటూరులో ఎన్ని ప్రార్థనలు ఉంటాయో సేవకుడికి. ఆ గేదె ఈంతే ప్రార్థన, గేదెకి బాగలేకపోతే ప్రార్థన. ఏమండి, ఆలోచించేయండి, ఎన్ని రకాల ప్రార్థనలు ఉంటాయంటే పల్లెటూరులో. మనం అన్నీ కూడా లోపల దాచుకొని ఒక్కటి కూడా బయటికి చెప్పం. వాళ్ళన్నీ బహిరంగం చేస్తారు. ఏం చేస్తారండి వాళ్ళు? పని, కూలీ పనికి వెళ్తారు. ఎన్ని వందలండి? 200. అది మొత్తం సంవత్సరం అంతా ఉండదు వాళ్ళకి, ఏదో సీజనల్లో ఉంటుంది. అయినా కూడా వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు. మనకి సంవత్సరం లేకపోతే నెల ఒక 40,000 50,000 వస్తున్నా చిన్న ప్రార్థన పెట్టుకోలేము. కొన్నేళ్ళ కుటుంబం బాగా సంపాదిస్తూ ఉంది, కానీ ప్రార్థన చేస్తాం, కానీ దేవదూత వచ్చింది, కానీ రక్షణ లేదు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క ప్రేమలో దేవుడు మాటలు వింటున్న ప్రియులరా, ఇతను ఏం చేశాడండి? ఆ యొక్క రక్షణ పొందటానికి ఆ యొక్క యొప్పేకి మనుషులను పంపించాడు. చూద్దామండి దేవుని యొక్క ప్రేమలో 10వ అధ్యాయం 22వ వచనం. 10వ అధ్యాయము 22వ వచనం. నీతిమంతులను దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన మంచి పేరు పొందినవాడైన శతాధిపతికి కొన్నేలను ఒక మనుషుడు ఉన్నాడు. చాలు. వర్కర్స్ ఏం చెబుతున్నారండి? ఆయన దగ్గర పనిచేసేటువంటి శతాధిపతుల్లో, ఆ శతాధి ఉన్నటువంటి సైనికుల్లో వాళ్ళు కొందరు నమ్మకమైన వాళ్ళు పంపించాడు. వాళ్ళు పోయారు ఎక్కడికి? యొప్పేకి పోయారు. యొప్పేలో ఎవరున్నారు? పేతురు ఉన్నాడు. పేతురు దగ్గరికి పోయి చెప్తున్నారు, అయ్యా
మా యజమానుడు నీతిమంతుడు. మీ గురించి ఎంతమంది చెబుతారు నీతిమంతులని? ఆమె సంగతి మాకేం తెలియదు, ఆయన అబ్బో మాకేంది తెలియదు, చాలా వేషాలు ఉన్నాయి ఆయనకి. ఏమండి, ఆడు ఉద్యోగం చేస్తున్నాడు అనే పేరే కానీ అన్నీ లంచాలే, అన్ని డబ్బులంతా. ఏం లేదు, బుక్కా పకీర్లాగా తిరుగుతున్నాడు, రౌడీలాగా. మంచి పేర్లు ఉన్నాయా? మంచి పేర్లు ఉన్నాయా? పెళ్ళాన్ని పోషించుకోలేడు వాడు, పుట్టింటికి పంపించేస్తూ ఉంటాడు వాడా. అదేంటి మంచి పేరు? ఏం చెబుతున్నారండి? నీతిమంతుడును, దేవునికి భయపడువాడును, యూదాజనులందరి వలన మంచి పేరు. 3 క్వాలిటీస్ చెప్పారు ఇక్కడ. ఏంటి? నీతిమంతుడు, భయపడేవాడు, జనులందరికీ కూడా మంచి పేరు పొందినటువంటి కొర్నేలి అనే అతను ఉన్నాడయ్యా. కాబట్టి మిమ్మల్ని పిలుచుకొని రమ్మన్నారు. మీరు కనుక వచ్చి దూత వలన బోధింపబడిందని చెప్పి అప్పుడు అతను వారి లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. పేతురు పిలిచి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం అంటే ఏదైనా కావచ్చు, ఆహారం పెట్టచ్చు, పండ్లు పెట్టచ్చు, ఏదైనా పెట్టచ్చు. మరునాడు లేచి అందరూ కలిసి ఇక్కడికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 24వ వచనం. మరునాడు వారు ఇప్పుడు దేవుడు ఇతనికి చెప్పాడు, నువ్వు పిలిపించుకోమన్నాడు. కానీ ఇతనేం చేస్తున్నాడు చూడండి, ఎంత గొప్ప మనసు. స్నేహితులను, బంధువులను అందరిని పిలిచి ఆ ప్రార్థనలో కూర్చోబెట్టాడు. మనకుందా మనసు? చెప్పండి, మనకుందా? లేదు. ఈ రోజున అంతా తూతూ మంత్రం, తూమాకు మంత్రమే. మా వరకు మేము కుండల దగ్గర కూర్చొని తింటాం, 4 మూలికలు వేస్తాం, 4 ఉంటాం ఇంట్లో, ఒక్కొక్కళ్ళు ఒక్కో మూలిగా, ఒక్కొక్కళ్ళకి ఒక మెత్త ముక్క, ఒక్కొక్కళ్ళకి కండ ముక్క. ఏమండి, ఇట్లా పంచుతాం మనం. ఏం పంచుతాం? మాంసం పంచుతాం. ప్రార్థన పంచుతున్నావా? చేస్తారా మీ ఇంట్లో ప్రార్థన? అసలు ప్రియులారా ఆలోచించేయండి. ఇతనైతే తాను పొందిన రక్షణే కాక అందరూ కూడా రక్షణ పొందాలి. ఈ మనసు ఎవరిది చెప్పండి? ప్రభువారిది. అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలనేటువంటి భావం ఎవరిదంటే దేవుడిది. ఇక్కడ ఇతను కూడా నా బంధువులు రక్షణ పొందాలి, నా స్నేహితులు రక్షణ పొందాలి, మా ఇరుగు పొరుగు వారు రక్షణ పొందాలని. ఎందుకంటే ఇతను ఒక ఉద్యోగస్తుడు కదా, అది కాకుండా 100 మంది మీద అధికారి కదా. కలెక్టర్ గారు పిలిచారనుకోండి, అమ్మ లూర్దమ్మ గారు రేపు మా ఇంట్లో ప్రార్థన రండి పోదా? అమ్మ లక్ష్మి గారు మా ఇంట్లో ప్రార్థన రామ్మ అంటే కలెక్టర్ గారు పిలిస్తే పోతావుగా. అలాగా ఇతను మంచి పేరు ఉంది ఇతనికి, కాబట్టి పిలుచుకున్నాడు అందరినీ. అందరూ వచ్చేసారట. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించండి. 43వ వచనానికి రండి. 43వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఏమంటే దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు పేతురు ఇప్పుడు. దేవునికి స్తోత్రం కలిగింది. అంటే వాళ్ళందరూ ఎలా కూర్చున్నారండి? ఎంతో భయంతో, భక్తితో. వాక్యం ఏంటి, ఏం చెబుతున్నారు, అసలు యేసు ప్రభు అంటే ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు చనిపోయాడు, అన్ని విషయాలు బోధించాడు ఆ కాస్తలం. ఏది 24వ వచనం నుండి 43వ వచనం దాకా. ఇప్పుడు ఏమొచ్చిందంటే పేతురు ఈ మాటలు చెప్పుచుండగా, ఎవరైతే జాగ్రత్తగా వింటున్నారో, చెవిగలవాడు వినుగాక అన్నాడు దేవుడు. ఎవరైతే జాగ్రత్తగా వింటున్నారో వాళ్ళందరి మీదకి ఏమో వచ్చిందండి? పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వస్తే పాపం బయటకు వచ్చేస్తుంది. పాపం బయటకు వస్తే దేవుడు లోపలికి వస్తాడు. దేవుడు లోపలికి వస్తే స్తుతి వచ్చేస్తుంది. స్తుతి ఎక్కడ ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఎక్కడ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. ఎక్కడైతే ఆశీర్వాదం ఉంటుందో మేలు ఉంటుంది. మేలు ఎక్కడైతే ఉంటుందో దేవుని పరలోక రాజ్యం ఉంటుంది. ఇన్ని ఉన్నాయి, ఒకదాని అన్నమాట ఒకటి కనెక్షన్. కావాలా వద్దా? వింటావా శ్రద్ధగా లేదా? ఒక చెవి ఇక్కడ, ఒక చెవి అక్కడ, ఒక మనసు అక్కడ, ఒక మనసు ఇక్కడ. సెల్ ఫోన్ మీద ఇప్పుడు సెల్ ఫోన్లో వచ్చి నాశనం చేసి అనుకోండి సంఘాలని.
ఒళ్ళో పెట్టుకొని సెల్ ఫోన్లు చూసుకోవటం, ఏమండి, లేకపోతే చెవుల్లో పెట్టుకుంటారు, ఏంటి బడ్స్, అదే ఇయర్ ప్యాడ్స్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళు ఇట్లా పెట్టుకొని ప్రార్థన చేస్తున్నట్టు ఉంటారు. వస్తున్నా ఉండు. ఎంత గొసగొస మాట్లాడతారు. ఎంత పాపం అది. మందిరంలో ఫోన్ మాట్లాడకూడదన్న సంగతి తెలీదా? ఫోన్ ఆన్లో ఉండకూడదన్న సంగతి తెలీదా? ఇది ప్రభు సమయము, ప్రభుకి ఇచ్చే సమయం, ప్రభుతో మాట్లాడే సమయం, ప్రభు మాటలు వినే సమయం. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఏం చేశారంట, మాటలు విని, ఫోన్లు లేవు, చక్కగా మాటలు విన్నారు, భయంతో విన్నారు, వినయంతో విన్నారు, దేవుడు అంటే ఏంటో తెలుసుకోవాలని విన్నారు. అందరి మీదకి పరిశుద్ధం. వీళ్ళు ఏమైనా బాప్తిజాలు తీసుకున్నారా? లేదు. బాప్తిజం తీసుకోవాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ రావాలంటే బాప్తిజం అనేది ఒక మెట్టు అంతే. చదువు రావాలి అంటే స్కూల్కి పోతే చదువు వస్తుందని చెప్పి పంపిస్తాం పిల్లలు. కొంతమంది స్కూల్కి పోయినా చదువు రాదు, బడుద్దాయిలకి తయారవుతారు. కొంతమంది ఇంట్లో ఉండి చదువుకుంటారు. మొన్న ఎవరో మన సంఘంలోకి వచ్చే వాళ్ళ చెల్లెలి కూతురు ఇంట్లోనే చదువుకుందంట ఆ యొక్క ఎంసెట్ పరీక్ష రాయటానికి. సో కొంతమంది చదువుకుంటారు అలాగా, ఎక్కడికో పోయి నేర్చుకోవాలనుకోరు. ప్రియులారా, నీకు ప్రార్థన ఉంటే నీతో దేవుడు మాట్లాడతాడు. అర్థమవుతా? నీకు కుటుంబానికి ఆశీర్వాదం, కుటుంబానికి రక్షణ, కుటుంబానికి పరిశుద్ధాత్మ తాకిడి. అయితే కొర్నేలికున్న లక్షణాలు నీకు కూడా ఉండాలి. ఏంటో తెలుసా? ప్రార్థన చేసే గుణం, ఏమండి, దాన ధర్మాలు చేసేటువంటి గుణం, ఏమండి, ధర్మం. నేను చెప్తుంది అదే. ప్రార్థన చేసే గుణం ఉంది, అలాగే ధర్మం చేసే గుణం ఉంది, నీతి కార్యాలు ఉన్నాయి. అతను ఎవరని చెప్తున్నారు వీళ్ళు? నీతిమంతుడు. జనరల్గా ఎవరినన్నా నీతిమంతుడు అని తేలిక చెబుతామా? చెప్పలేము. కానీ అతని ప్రవర్తన ఆ 100 మంది సైనికులకి నీతిగా కనపడతాం. భయభక్తి కలిగిన వాడు, దేవుడి మాట వినగలిగిన మనసు కలిగిన వాడు, ప్రార్థనతో. పరిశుద్ధుడా, దేవుని ప్రేమించండి, ఆత్మీయ మేలుతో నింపబడాలని ఆశపడతా ఉన్నాం. కాబట్టి కొర్నేలి కుటుంబంలాగా మీ కుటుంబాలు మీరు రక్షణ పొంది ఈ మార్గంలో దేవుడు మీ స్నేహితులతో, బంధువులతో కలిసి మాట్లాడునుగాక. అలాంటి దీవెన మీకు దయచేయను.